నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా స్పెషల్ స్టోరీ. టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్దీ మనుషుల్లో బద్ధకం పెరిగిపోతుంది. కంప్యూటర్లు, ల్యాప్టాప్ల ముందు గంటల తరబడి కూర్చొని బాణబొట్టాలు పెంచేస్తున్నారు. వాటిని కరిగించేందుకు మళ్ళీ జిమ్లోకి వెళ్తున్నారు. ఇక ఇంట్లో అయితే మొత్తం ఎలక్ట్రిక్ వస్తువులే దర్శనమిస్తున్నాయి. కూరగాయలు కోయడం దగ్గర నుంచి మొదలు పెడితే జుట్టు దువ్వుకోవడం వరకు అన్ని మెషిన్లు పనిచేస్తున్నాయి. టెక్నాలజీ రోజు రోజుకు అప్గ్రేడ్ అవుతుంటే వాటిని ఉపయోగిస్తున్న మనం మాత్రం దినదినం సోమరిపోతులా మారిపోతున్నాం. ఇక ఇలాంటి వాటిని ఆసరాగా చేసుకుని మార్కెట్లోకి రకరకాల వస్తువులు వచ్చి పడుతున్నాయి. పళ్ళు తోముకోవడానికి కష్టంగా ఉందని ఎలక్ట్రిక్ బ్రష్ల దగ్గర నుంచి అన్ని ఆటోమేటిక్గా పనులు చేస్తున్నాయి. ఇక మన మెదడు కూడా ఆలోచించకుండా ఈ నేపథ్యంలోనే తాజాగా హ్యూమన్ వాషింగ్ మిషన్ కూడా రావడంతో మనం స్నానం చేయాల్సిన అవసరం లేకుండానే అదే మనల్ని అందులో వేసి బట్టలు ఉతికినట్టు ఉతికేస్తుంది. ప్రపంచంలో టెక్నాలజీ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు జపాన్. రకరకాల మిషన్లు ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేయడంలో జపాన్ శాస్త్రవేత్తలు ముందు వరుసలో ఉన్నారు. అంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే రోజు పొద్దున్నే లేచి స్నానం చేయడానికి బద్దకించే వారి కోసం జపాన్ లోని ఓ కంపెనీ హ్యూమన్ వాషింగ్ మిషన్లను తయారు చేసింది. ఇక హ్యూమన్ వాషింగ్ మిషన్ ఉపయోగించి మనం కష్టపడకుండానే 15 నిమిషాల్లో స్నానం చేయొచ్చని తెలిపింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఎక్స్పోలో ఓ హ్యూమన్ వాషింగ్ మిషన్ ఉంచిన సైన్స్ కో కంపెనీ దాన్ని ట్రై చేసేందుకు అవకాశం కల్పించింది. అయితే జపాన్ కు చెందిన సైన్స్ కో కంపెనీ ఇంజనీర్లు ఈ మిషన్ తయారు చేసినట్టు ఓ వార్తా సంస్థ కథనం ప్రసారం చేసింది. ఇది ఆ మెషిన్ లోని ఆ వ్యక్తి శరీరం, చర్మం తీరును బట్టి వాష్ అండ్ డ్రై ఆప్షన్స్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిర్ణయిస్తుందన్నారు. ఓసాకా కన్సాయ్ ఎక్స్పోలో 1000 మంది అతిథులు ప్రయోగాత్మకంగా వాడుకోవడానికి ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈ ప్రదర్శన తర్వాత మాస్ ప్రొడక్షన్ వర్షన్ ను రిలీజ్ చేస్తామని జపనీస్ షవర్ హెడ్ సంస్థ సైన్స్ కో కంపెనీ చైర్మన్ అయోమా వెల్లడించారు. ఇక మనుషుల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని జపాన్ ఇంజనీర్లు దీన్ని రూపొందించారు. ఈ ఫైటర్ జెట్ కాక్పిట్ ఆకారంలోని ప్లాస్టిక్ ప్యాడ్ లోకి మనిషి వెళ్లిన తర్వాత అది సగానికి పైగా గోరువెచ్చని నీటితో నిండుతుంది. ఆ తర్వాత అందులోని హై స్పీడ్ జెట్స్ నీటిని వేగంగా చిమ్ముతాయి. స్నానం చేసే వ్యక్తిని ఆహ్లాదపరిచేందుకు ఇందులో మరిన్ని ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. ఏఐ ద్వారా స్నానం చేస్తున్న వ్యక్తి శారీరక పరిస్థితిని మెషిన్ సేకరించి దానికి అనుగుణంగా పనిచేస్తుందని సైన్స్ కో కంపెనీ పేర్కొంది. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఒసాకాలోని ఎక్స్పో 2025 లో మిరాయ్ నింగెన్ సెంటకూకిని ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఎంతో టెక్నాలజీని ఉపయోగించి భవిష్యత్ కోసం ఇది తయారు చేశారనుకుంటే పొరపాటే. ఎందుకంటే దీన్ని 50 ఏళ్ల క్రితం చేసిన డిజైన్ ఆధారంగా రూపొందించారు. 1970లో జపాన్ వరల్డ్ ఎక్స్పోలో అప్పటి సైన్యో ఎలక్ట్రికో కో ప్రస్తుతం పానాసోనిక్ కంపెనీ తొలిసారి తయారు చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే అదే డిజైన్ ఆధారంగా కొత్త వర్షన్ తో ఈ లేటెస్ట్ హ్యూమన్ వాషింగ్ మిషన్ ను తయారు చేసినట్టు సైన్స్ కో కంపెనీ వెల్లడించింది. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ దూతా మీడియా.